ప్రభుత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీకు నిజంగా కృష్ణా నది మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఇంకొక రెజల్యూషన్ చేయండి. దాంట్లో నిన్న ప్రవేశపెట్టారు కదా ఒక తీర్మానం, అట్లా అసెంబ్లీలో ఇంకో తీర్మానం ప్రవేశపెట్టండి. ఇంకా 3 రోజులు నడుస్తుంది కదా అసెంబ్లీ. ఏంటిది? కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్ట్ కి నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇవ్వడం మాకు సమ్మతం కాదు, మాకు తుంగభద్ర నదిలో నీళ్లు తగ్గిపోతాయి, మా పాలమూరుకు అన్యాయం జరుగుతారు, ఒక తీర్మానం చేయండి. 2 ఆల్మట్టి హైట్ తగ్గించమని ఇంకో తీర్మానం చేయండి. ఈ 2 చేయకుండా మీరు ఎన్ని మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు పాలమూరు జిల్లా బిడ్డలైతే మిమ్మల్ని క్షమించారు. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారికి మేము ఈ గద్వాలు, నాగర్ కర్నూలు ఇవన్నీ తిరిగిన తర్వాత వారికి అర్థమయ్యేలాగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చెప్పినాం. ఇప్పటికన్నా నారాయణపేట, కొడంగల్, మక్తల్ స్కీమ్ కి మీరు జూరాల నుంచి ఇంటేక్ పాయింట్ మార్చుకోండి అని చెప్పినాం. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, జూరాల నుంచి మీరు ఇంటేక్ పాయింట్ మార్చుకుంటే పాలమూరు జిల్లా అట్లనే రంగారెడ్డి జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి గారు దారేసినట్టు అవుతుంది. పాలమూరు జిల్లా ప్రజలు మిమ్మల్ని కలకాలం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంత మంచి అవకాశాన్ని మీరు జారవిడ్చుకొని చరిత్రహీనులు కావద్దని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అసలు కాంగ్రెస్ పార్టీది ఈ డ్రామా నిన్న అసెంబ్లీలో. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏంది? మొన్నటి రోజు ఏమైంది? మూసీ నది మీద చర్చ జరుగుతుంది, జిహెచ్ఎంసీ మీద చర్చ జరుగుతుంది, ఇంకా అనేకమైనటువంటి ఇంపార్టెంట్ బిల్లుల మీద చర్చ జరుగుతుంది. రండి సీన్ అనేది చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా ఏమైంది? ముఖ్యమంత్రి గారు నేను గతంలో ఉన్న పార్టీలో ఒక గుంటనక్క గారు ఉంటారు, వారిని మీరు అందరూ హరీష్ రావు గారిని పిలుచుకుంటారు. ఆయనను చూసి నేనేదో మాట అన్నాడు. అనగానే నన్ను అంటవా నువ్వు అని చెప్పి అసెంబ్లీ మొత్తం వాయిదా వేసుకుని వెళ్ళిపోయాడు. అరే, ఒక్క మాట వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి ఏదో నిన్నంటే మొత్తం అసలు ప్రతిపక్షమే లేకుండా, ప్రతిపక్షం అంటే ఏంది? ప్రజల గొంతుక. ప్రతిపక్షం అంటే ఏంది? అన్యాయం ఎట్లా జరుగుతుందని ప్రశ్నించేటటువంటి ఒక వాయిసే ప్రతిపక్షం. ఇట్ ఈస్ నాట్ ఎ పార్టీ, ఇట్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని వదిలేసి మొత్తం సభ 5 రోజులు ఎట్లా మీరు బాయ్కాట్ చేసిపోతారు? ఏంది? కేవలం హరీష్ రావు గారిని ఒక మాట అన్నట్టు బాయ్కాట్ చేసిపోతారా? కేసీఆర్ గారిని ఎన్ని తిట్లు తిట్టినా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా బాయ్కాట్ చేసిన హరీష్ రావు గారు? మొన్న ఈ గుంటనక్కకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వగానే నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా కాపాడలేరు అసెంబ్లీకి రాకపోతే అని. ఏం చేసిరు నిన్న? పోనీ జనరల్గా నేను కూడా పార్లమెంట్లో పనిచేసిన కదా, నేను కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన కదా, ఒక ఏదన్నా అంశం మీద మనకు అభ్యంతరం ఉంటే అప్పుడు చర్చ ఒక అంశం మీద జరుగుతుంటే ఆ అంశం మీద వాకౌట్ చేయొచ్చు, మళ్ళీ రావాలా, నెక్స్ట్ అంశం మాట్లాడాలి. ఎందుకంటే నెక్స్ట్ అంశం కూడా ప్రజలకు ఇంపార్టెంట్ ఉంటుంది. నిన్న మూసీ ఇష్యూ టైంలో డిస్ప్యూట్ అయింది. మూసీ అయిపోయినాక ఏం చేసిరు? హైదరాబాద్లో 300 డివిజన్లు చేయడానికి బిల్లు పెట్టిరు. మరి అది అవసరం లేదా చర్చ? మనం 1/3 తెలంగాణ పాపులేషన్, 3వ వంతు తెలంగాణ పాపులేషన్ హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళకి సంబంధించి అంత పెద్ద నిర్ణయం జరిగితే ఎక్కడుంది ప్రతిపక్షం వాయిస్? లేదు. ఎందుకంటే హరీష్ రావు గారిని ఆయన ఏదో అన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇల్లు పార్టీకి వాకౌట్ చేసిపోతారు. అసలు నేను ఇవాళ 2 స్పష్టంగా తెలంగాణ ప్రజలను, బీఆర్ఎస్ పార్టీని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఈ వాయిదా వేయాలనే నిర్ణయం డెప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు గారు తీసుకున్నారా? నేనైతే ఆయనే తీసుకున్నాడు అనుకుంటున్నాను. ఎందుకు? తర్వాత మైక్ మన ఇంకొక డెప్యూటీ ఫ్లోర్ లీడర్ గారికి ఇస్తే, సవితమ్మ గారికి ఇస్తే, వద్దు నేను మాట్లాడా, నా టైం కూడా హరీష్ రావు గారికి ఇవ్వండి అని ఆమంటారు. తర్వాత ఇంకో డెప్యూటీ ఫ్లోర్ లీడరు శ్రీనివాస్ యాదవ్ గారికి ఇస్తే, వద్దు నేను మాట్లాడా, నా టైం కూడా ఆయనకే ఇవ్వండి అంటారు. అంటే అందరు డెప్యూటీ ఫ్లోర్ లీడర్ గారికి ఈ ఒక్క ఫ్లోర్ లీడర్కే టైం ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇవ్వమన్నారు. సరే, కాంగ్రెస్ తొండి చేసింది అన్నది పక్కన పెడితే బీఆర్ఎస్ ఇష్యూ ఆలోచిస్తే ఈ నిర్ణయం హరీష్ రావు గారు తీసుకుంటే డెఫినెట్గా కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ మొత్తం హరీష్ రావు గారే ఆయన ఒక గుంపు తయారు చేసుకుంటున్నారని క్లారిటీగా అర్థమైంది. 2, ఒకవేళ ఆయన నిర్ణయం కాదనుకుందాం, కేసీఆర్ గారో పైనుంచి పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గారో చెప్పారు అనుకుందాం. నేను మాత్రం చెప్తా ఉన్నా, ఒకవేళ అట్లా అయింటే, నిర్ణయం పైనుండి వచ్చింటే డెఫినెట్గా ఇది శ్రేయస్కరమైనటువంటి పద్ధతి కాదు. ఏదైతే కృష్ణా వాటర్ మీద పెద్ద పెద్ద సభలు పెట్టాలనుకుంటున్నారో చట్టసభలో చెప్పే అవకాశం వచ్చింది, చరిత్రలో నిలిచిపోయేటటువంటి మాటలు చెప్పే అవకాశం వచ్చింది, రికార్డ్స్ ఫ్యూచర్ జనరేషన్ చూసుకునే అవకాశం వచ్చింది. అది కాదని ఆ ఇష్యూ బయట మాట్లాడతామంటే ఇది కరెక్ట్ కాదు, సైంటిటీ అంతకన్నా కాదు. కాకపోతే గుంటనక్క గారి వ్యవహారం చూస్తే నాకేమనిపించింది అంటే ఈ తోక కుక్క నొప్పే పరిస్థితి వచ్చిందనిపించింది నాకు. ఇక అది ఎవరేమనుకున్నా ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. కానీ ఎందుకంటున్నా అంటే ఒక్క మాట అంటే మొత్తం సభ వాయిదా వేసుకుని 5 రోజులు కూడా ఎంత అన్యాయం. అసలు సభ పెట్టింది ఎవరి కోసం? నేను మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినని చెప్తుంది. అబద్ధాలు 100 తప్పులు నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో వీళ్ళు అక్కడ ఉండుంటే చెప్తారు కదా. అంటే అల్టిమేట్గా ప్రజలకు నిజం తెలవాలి. ప్రతిపక్షం అధికార పక్షం సంవాదంలో అది తెలుస్తలేదు. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీకి, హరీష్ రావు గారికి ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడట కదా, నేను 2 సూటి ప్రశ్నలు అడుగుతాను. మీరు ఆ 2 ప్రశ్నలకు జవాబు చెప్పి తర్వాత మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంటి ఏమని ఇవ్వండి. 1 స్పష్టంగా అడుగుతా ఉన్నా నేను, కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ తరఫున
2016లో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మన పంపకాలలో, కృష్ణా నది పంపకాలలో 3% శాతాన్ని తగ్గిస్తూ ఒప్పుకుంటూ ఆయన సంతకాలు పెట్టి, మామూలుగా ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఏమైందంటే